వెల్కమ్ టు RTV 9 న్యూస్. టీఎస్సీ సభ్యులుగా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, కేంద్ర మంత్రి సింధియా, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ కోశాధికారి వెంకన్నకి, కుల సంఘ పెద్దలకు, బీజేపీ కార్యకర్తలకు, గ్రామ నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, కేంద్ర నాయకులకు బట్ట నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలియజేశారు. వందలాది మంది కార్యకర్తలతో వెళ్లి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కి గజమాలతో సన్మానించారు. ఈటెల రాజేందర్ నాగేశ్వరరావును ఉద్దేశించి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే స్వభావం గల సేవకుడు నాగేశ్వరరావు అని అన్నారు. జిల్లా అధ్యక్షులు విక్రమరెడ్డి మాట్లాడుతూ నాగేశ్వరరావు సేవలను కొనియాడారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున జాతీయ కోశాధికారి వెంకన్న ప్రసంగిస్తూ గిరిజనులకు ఇచ్చే గౌరవాన్ని గిరిజన సమాజం మర్చిపోతని పెద్దలు ఈటెల రాజేందర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ అమర మోహన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు సునీత నాయక్, షామీర్పేట గుబడి తండా నాయకులు సంతోష్ బాబా నాయక్, మేడ్చల్ యువ నాయకులు నర్సింగరావు, నరేందర్, రాఘవేందర్, సాయి, మల్లికార్జున్, బీజేపీ సీనియర్ నాయకులు లవంగ శ్రీకాంత్, మునీరాబాద్ సోషల్ మీడియా వెంకటేష్, భట్టు సూర్య, నవీన్ తదితరులు వందల సంఖ్యలో పాల్గొని కొత్తగా టీఎస్సీ మెంబర్ నియమితులైన నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానించారు. గౌరవనీయులు పెద్దలు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు ఈనాడు ఈ యొక్క కార్యకర్తలు అంటే వారికి ఎంతో అభిమానం. కార్యకర్తలు అంటే చిన్న కార్యకర్తలు పిలిచినా కూడా వారికి ఏ పనులున్నా కూడా వారు దగ్గర ఉండి చేసే ఒక గొప్ప వ్యక్తిత్వం వారిది. అదే పరంపరలో మన నాగేశ్వరరావు గారు సోదరులు వారి అడుగుజాడలు నడవడం వల్ల అధికార ప్రతినిధిగా వారికి అపాయింట్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు భారతదేశం నుండి మన టీఎస్సీ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి టీఎస్సీ మెంబర్గా వారు ఇప్పించినందుకు ఈ గిరిజన సమాజం తరఫున నేను ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారిగా మా బంజారా సమాజం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి గిరిజన సమాజం అంటే, బహుజన సమాజం అంటే వారికి ఒక గొప్ప ఉత్సాహం, ప్రేమ, అభిమానం. అదేవిధంగా వారు ఎప్పటికీ ఎల్లవేళలా వారి నాయకత్వంలో మనమందరం కూడా ఏకతాటిగా నడిచి ముందుకు పోవాలని, వారు సహకరించాలని నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఈటెల రాజేందర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ భట్టు నాగేశ్వరరావు గారిని టీఎస్సీ మెంబర్గా నియమించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నియమించినటువంటి మంత్రిత్వ శాఖకు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గిరిజన బిడ్డగా అనేక సంవత్సరాల నుంచి వివిధ సామాజిక సేవల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క నామినేటెడ్ మెంబర్ ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అట్టడుగు వర్గాల నుంచి ఏదైతే ఈరోజు సమాజం అంతా కూడా కేవలం ఈ అభివృద్ధి అనేటువంటి దృష్టితోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి కింది స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి తప్పకుండా సమాజం లోపల మంచి గుర్తింపు వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో టీఎస్సీ మెంబర్గా, అదేవిధంగా వివిధ సామాజిక సేవల్లో అన్నింటిలో కూడా పేద ప్రజలందరికీ కూడా సేవలు అందించాలా, గిరిజన సమాజంలో అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి వారిని కోరుతూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.